వివాదాస్పద దర్శకుడు సంచలనాలు సృష్టించి కేవలం పొలిటికల్ ఇష్యూతో తన పేటీఎం బ్యాచ్ అనిపించుకునేటువంటి రామ్ గోపాల్ వర్మ గురించి స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఆయన ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది. చాలాసార్లు కాంట్రవర్సీలు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. అలాంటి వర్మ ఇప్పుడు లేటెస్ట్గా వ్యూహం అనే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్లో ఉన్నటువంటి ఆయనకి పేమెంట్ బాగా దక్కినట్టుంది. అందుకే వ్యూహం సినిమాని తెర మీదకి తీసుకొచ్చి జగన్ ఒక మహానుభావుడు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ బయోపిక్లో ఈ మూవీకి సంబంధించి డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకడు గొప్పోడని చెప్పాలంటే పక్కనున్నోడు మరి వేస్ట్ ఫెలో అని చూపించాలనే టార్గెట్‌ని పెట్టుకున్నట్టున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఉత్తమోత్తముడు, సర్వోత్తముడు, సకల గుణాభి చక్రవర్తి అన్నట్టుగా ఆయన్ని చూపిస్తూ పవన్ కళ్యాణ్‌ని అలాగే తెలుగుదేశం పార్టీని వాటికి సంబంధించిన చరిత్రని నీచంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటి కోసం ఆయన ఫుల్ ప్లాన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే వర్మపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యూహం సినిమా గురించి మాట్లాడుతూ తన చెత్త సినిమాలతో సమాజానికే ఒక కంటకంగా మారాడు వర్మ. ఆయన సినిమాలు, ఆయన రాతలు, ఆయన పిచ్చి చేష్టలు, అమ్మాయిలతో ప్రవర్తించే విధానాలు ఒక బూత్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉంటాడు. అసలు అతన్ని సమాజం నుంచే బహిష్కరించాలి. ఆయన తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించారు. దానిపై స్పందించిన వర్మ పోలీసులు కేసులంటూ తిరుగుతున్నారు. ఆయనకి ప్రాణహానంట. సో శ్రీనివాసరావు ప్రకటించిన డబ్బులకి ఆశపడి ఎవరైనా దాడి చేస్తే ఎవరి బాధ్యత అంటూ పాపం ఫీల్ అవుతున్నాడు. ఈ విషయంపై జనసేన నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కామెంట్ చేశారు. ఆర్జీవి చేసిన కంప్లైంట్‌పై సెటైరికల్ పోస్ట్ చేశారు. వర్మ గారిపై చేసిన వ్యాఖ్యలు నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే ఆర్జీవి గారు మీరేం భయపడొద్దు. మీ జీవితానికి ఏం డోకా లేదు. ఎందుకంటే మన ఏపీలో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకెలాంటి హాని తలపెట్టడు. ఎందుకంటే ఒక హీరో, విలను కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవరు చంపరు గదా! మీరేం వర్రీ అవ్వద్దు. నిర్భయంగా ఒక వోడ్కా పెగ్గేసి పడుకోండి. ఎప్పుడు మీ మంచి కోరుకునే మీ శ్రేయోభిలాషి అంటూ నాగబాబు రాసుకొచ్చారు. సో జనాలైతే పడి పడి కౌంటర్‌కి నవ్వుతూ పొట్ట చెక్కలైపోయిందంటూ గట్టిగానే ఇచ్చారంటూ చెప్తున్నారు.